కొత్త పార్టీ దిశగా కవిత. బీఆర్ఎస్తో తెగదెంపులు, 10 ఏళ్ల పాలనపైన పదునైన విమర్శలు. కేసీఆర్ మార్కు నుంచి బయటకొచ్చే ప్రయత్నం, ఆ పార్టీ అగ్రనేతలపై నేటికి ధిక్కార స్వరమే. ఆడబిడ్డ రాజకీయం వ్యాఖ్యలపై జోరుగా సాగుతున్న చర్చ. తాజాగా జనం బాట ద్వారా ప్రజలతో మమేకం. ఆప్యాయ పలకరింపులు, ఆత్మీయ ఆలింగనాలు. జనాన్ని ఆకట్టుకునేందుకు కట్టుబొట్టులను మార్పు. బీసీలు ఉద్యమకారుల పక్షాన గలం. సామాజిక తెలంగాణ నినాదం. కామన్ మ్యాన్ ఇష్యూస్తో జనంలోకి. అబ్బా, సూపర్ ఉన్నది మొత్తానికైతే. కవితమ్మ రాజకీయ యొక్క ఆరంగేట్రము. బీఆర్ఎస్ పార్టీలో తెగదెంపులు చేసుకున్నాక కొత్త పార్టీ ఎలాగూ తెలంగాణ జాగృతి పార్టీగా రిజిస్టర్ అవుతుంది అనేది అందరికీ తెలిసిందే. అందులో ఆమె కూడా నేను రాజకీయం చేస్తే ఎట్లుంటుందో అని చెప్తున్నారు తప్ప, నేను స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తే ఎట్లుంటాయో అని ఆమె కూడా ఏం చెప్పట్లేదు. ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపెడతా అంటారు. రాజకీయం అనేది రాజకీయ పార్టీలతోటి చేస్తారు తప్ప స్వచ్ఛంద సంస్థలతోటి చేయరు. అందులో కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఆమె రాజకీయ పార్టీ గ్యారంటీగా పెడుతుంది. ఆ రాజకీయ పార్టీ టార్గెట్ ఎవరు అని అంటే, తనను ఎక్కడైతే అవమానించారో అవమానించిన వాళ్ళని ఎవరైనా టార్గెట్గా పెట్టుకుంటారు. సో తనను బీఆర్ఎస్ అవమానించింది కాబట్టి బీఆర్ఎస్ని టార్గెట్గా పెట్టుకుంటానని ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు.